ఆంధ్రప్రదేశ్‌లో 2022 నుంచి కొనుగోలు చేసినటువంటి ట్రాన్స్‌ఫార్మర్ల వ్యవహారం పైన ఈరోజు ఈఆర్‌సీకి ఫిర్యాదు చేశారు. మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర. ప్రస్తుతం ఏబీ వెంకటేశ్వర ఉన్నారు. సార్, ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం కొనుగోలు జరిగాయని మీరు ఈఆర్‌సీ ముందు మీ అభిప్రాయం చెప్పారు. ఏం జరిగింది? అభిప్రాయం కాదు, వాస్తవం. సాక్ష్యాలు కూడా చెప్పాంగా. సో అభిప్రాయం కాదు, ఇది వాస్తవం. 2022 నుంచి మొదలైంది ఇది. ఆ దుర్మార్గం ఇవాళ కూడా కొనసాగుతూ ఉంది. అది దురదృష్టం. దాన్ని ఆపండాయా బాబు, ఇకనైనా అంతకుముందు చేసిన దాని డబ్బులు కొంచెం వెనక్కి ఏమైనా తెచ్చుకోగలిగితే తెచ్చుకోండి. దానికి పాల్పడినటువంటి వాళ్ళ మీద కనీసం యాక్షన్ తీసుకోండి అని చెప్తున్నాం. అంటే కేవలం షిరిడీ సాయి ఎలక్ట్రికల్ సంస్థ మీద, అదే తోషిబి సంస్థలకు మాత్రమే ఈ ట్రాన్స్‌ఫార్మర్లు భారీగా, ఎక్కువగా ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువగా డబ్బులు వెచ్చించి కొనుగోలు చేశారని చెప్పి వాస్తవం అండి అది. మాకేమో ఆ షిరిడీ సాయి అంటే ఎవరో తెలియదు, ఆయన మొహం కూడా మేము ఎప్పుడు చూడలా. ఆయన గురించి మాట్లాడటల్లా. ఒక ఎంపిక చేసుకున్న ఒక సంస్థకి అన్ని ఆర్డర్లు కట్టబెట్టేలాగా నిబంధనలు మార్చి, ప్రొక్యూర్మెంట్ ప్రొసీజర్లు మార్చి, అంతకుముందు ఎప్పుడూ లేనటువంటి ప్రొసీజర్లు పెట్టి, అంతకుముందు ఒక 10 మంది టెండర్లు వేసుకుంటే ఇప్పుడు అసలు 8 మందిని తీసిపారేశారు. ఇద్దరిని మిగిల్చారు, అందులో షిరిడీ సాయి. ఆ ఇద్దరిలో కూడా 95% ఆర్డర్ ఒక షిరిడీ సాయికే వెళ్తాయి. ఆ రెండో వాడిని ఊరికే పేరుకు అట్లా ఉంచారు, వాడికి 5% ఇస్తారు. అది పరిస్థితి. మేమనేది ఏంటంటే, ఈ 8 కంపెనీల వాళ్ళు ఏమైపోవాలి? అందులో పనిచేసే కార్మికులు ఏమైపోవాలి? దాని ఓనర్లు ఏమైపోవాలి? వాళ్ళు పాపం బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చుకుంటారు కదా, వాళ్ళు ఇప్పుడు దివాళా తీయాలా? ఓకే, ఈ కంపెనీలన్నింటినీ దివాళా తీయించి మనం ఎక్కడి నుంచో పరిశ్రమలు తీసుకొచ్చి ఏం ఉద్ధరించబోతున్నాం? ఉన్న కంపెనీలు కాపాడుకోవాలి కదా, బతికించుకోవాలి కదా. వాళ్ళ తప్పేమి లేదు కదా ఇందులో. ఇదొక మానవ విషాదం, ఇట్స్ హ్యూమన్ ట్రాజడీ అని చెప్తున్నాం. ఇందులో డబ్బు ఒకటే కాదు, చాలా మంది లైఫ్ ఇరుక్కుని ఉంది. ఆ రకంగా చూడమంటున్నాం. కానీ గతంలో టీడీపీ ప్రతిపక్షంలో సమయంలో షిరిడీ సాయి ఎలక్ట్రిసిటీ మీద పెద్ద ఎత్తున పోరాటం చేసింది. జగన్ మొత్తం దోచిపెడుతున్నారు వాళ్ళకి, స్మార్ట్ మీటర్ల దగ్గర నుంచి ట్రాన్స్ఫార్మర్లు అని. కానీ ఇప్పుడు అదే ఎందుకు కొనసాగుతుంది అనుకున్నారు? దాన్నే మేము ప్రశ్నిస్తున్నాం. గవర్నమెంట్ మారినప్పుడు విధానాలు మారతాయి, దోపిడీ ఆగుతుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాం. దానికోసం ప్రభుత్వాలను మార్చుకుంటాం. కానీ అది ఆగకపోతే ఏమనుకోవాలి? అదే దోపిడీ ఇవాళకి కొనసాగుతోంది అని అంటే, జగన్మోహన్ రెడ్డి చేసిందే వీళ్ళు కూడా చేస్తున్నారని చెప్పి అనుకోవాలి కదా. అందుకనే కదా జగన్మోహన్ రెడ్డి ఇవాళ కూడా ఆయన కానీ, ఆయన పార్టీ కానీ, ఆయన పేపర్ కానీ ఒక్క మాట కూడా ఈ షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ పేరు మీద జరుగుతున్నటువంటి దోపిడీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడరు. ఏంటి ఆయన ప్రజల గురించి మాట్లాడేది? ఏం చేస్తాడు వచ్చి రేపు పొద్దున పాదయాత్రలో? కళ్ళెదురుగా కనిపిస్తున్న వాటి గురించి మాట్లాడలేడు, పాదయాత్ర చేస్తానంటాడు. ప్రజల గురించి ముందు ఆలోచించాలి కదా. ఈ విషయాలు కనీసం తను చేసిన దోపిడీ చేశాడు, అదే కొనసాగుతున్నప్పుడు ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకుడిగా లేదా అతనికి? ఈఆర్సీ ఏం చెప్పింది సార్? అంటే ఫిర్యాదు మీరు చేసిన దానికి ఏం చెప్పింది? ఈఆర్సీలో 3 మెంబర్లు ఉండాలి, పాపం ఒక్కరే ఉన్నారు. అయినా కానీ ఆయన నా చేతనైనంత వరకు చేస్తున్నానండి అని చెప్పారు. మీరు మా దృష్టికి తీసుకొచ్చినాడు అన్నిటి మీద విచారణ చేసి నేను ఎంతో కొంత యాక్షన్ తీసుకుంటానని చెప్పారు. ఏం చేస్తారో చూద్దాం. ఖచ్చితంగా ఏం చేస్తారో చూస్తామని ఈ వెంకటేశ్వర చెప్తున్నారు. గత ప్రభుత్వంలో షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్తో పాటు సంస్థకి భారీగా ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించిన టెండర్స్ దక్కించారు. కానీ ఇప్పుడు అదే విధంగా కొనసాగుతుంది. వాటిని ప్రశ్నించాల్సినటువంటి జగన్ మౌనంగా ఉన్నారని కూడా చెప్తున్నారు. అదే దోపిడీ ప్రభుత్వం మారినా కొనసాగుతున్నట్టు చెప్పారు. కాబట్టి వీటి మీద చర్యలు తీసుకోవాలి. ప్రొక్యూర్మెంట్కి సంబంధించి కానీ టెండర్ల విషయంలో జరిగిన గోల్మాల్ మీద కూడా చర్యలు తీసుకోవాలని తను ఈఆర్సీ ఫిర్యాదు చేశారని ఏబీ వెంకటేశ్వర చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుబ్బుతో రాజేష్, బిగ్ టీవీ, విజయవాడ నుండి.